బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉమెన్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఇంటర్ విద్యార్థినికి గర్భస్రావం ఘటనపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో ద్విసభ్య కమిటీ విచారణ జరిపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు ధొర, ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ కె నాగమణి, అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యురాలి నిర్వాహకం బట్టబయలైంది. ఇంటర్ విద్యార్థినికి చేసిన వైద్యానికి, కేసు షీట్ లో రాసిన మందులకు పొంతనలేదని గుర్తించారు. 6వ నెల గర్భాన్ని చట్టవిరుద్ధంగా తొలగించడానికి ప్రయత్నించారని నిర్ధారించారు. ఇప్పటికే ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు వైద్యురాలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, ఇక గత 2 రోజుల నుంచి అమలాపురంలో ఉన్నటువంటి ఉమెన్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రిలో జరిగినటువంటి నిర్వాహకంపై ఐన్యూస్ వరుస కథనాలు ప్రదర్శించడం జరిగింది. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దీని మీద విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అక్రమాలు రుజువు కావడంతో అధికారులు ఆసుపత్రిని ప్రజెంట్ మూసివేయడం జరిగింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ప్రస్తుతం ఎటు కదలలేని స్థితిలో ఉన్నటువంటి మైనర్ బాలిక ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి అదే ఆసుపత్రిలో ఆమెకు ప్రత్యేక వైద్య సంరక్షణ అందించేందుకైతే అధికారులు అంటే అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం కదా, దాదాపు ఇలాంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభాని పెంచాలన్న ఆలోచనతో కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంటే ఒక ప్రభుత్వ వైద్యురాలుగా ఉండి ఒక ప్రైవేట్ క్లినిక్ లో ఇలాంటి ఈ అబార్షన్ లాంటి ఆరోపణలు వెల్లువెత్తడం కూడా కొంత చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దీని మీద ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో జిల్లాకు సంబంధించినటువంటి వైద్యాధికారి దుర్గారావుతో పాటు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి నాగమణి, అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మమ్మీలు ఉమెన్స్ కేర్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఏం జరిగిందన్న దాని మీద లోతుగా విచారణ జరిపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు బయటకు వచ్చినట్లుగా అధికారుల నివేదిక ప్రకారం తెలుస్తోంది. వైద్యాధికారుల ప్రాథమిక విచారణలో ఆసుపత్రి యాజమాన్యం సదరు ప్రభుత్వ మహిళా వైద్యురాలకి నిర్వహణ ఏదైతే స్పష్టంగా బయటపడినట్లుగా డాక్టర్ చేసినటువంటి కార్యం ఏదంటుందో అది అధికారుల విచారణలో తెలిసినట్లుగా తెలిసింది. దాంతో పాటుగానే ఈ బాలికకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లో కేస్ షీట్ లో ఎలాంటి రికార్డుల్లో ఆమెకు సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా లేనట్టు, దాంతో పాటుగానే ఆమెకి ఎలాంటి మందులు వాడారనే వివరాలు కూడా ఎక్కడా పొంతం లేదన్నట్లుగా అధికారుల నివేదికలో అయితే బట్టబయలైంది జరిగింది. అందులోనూ కూడా రూల్ ప్రకారం మైనర్ అయితే ఒక సెక్షన్లు ఉంటాయి, మేజర్ అయితే ఒక సెక్షన్లు ఉంటాయి. మేజర్ అయితే కొంత 18 ఏళ్ళ నుండి దాదాపు అంటే తన అనుమతితోనే ఈ గర్భస్రావం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మైనర్ల విషయంలో అలా చేయడానికి లేదు. ఖచ్చితంగా పోలీసులకు, తల్లిదండ్రులకు నివేదిక లేదా న్యాయస్థానానికి 7 నెలలు దాటితే కోర్టు అనుమతితో చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి అంటే తెలియకుండానే గుట్టు చప్పుడుగా ఇలా జరుగుతున్నట్లుగా అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం, అందులోనూ కూడా ఎవరైతే ప్రియుడు తీసుకొచ్చి ఈ అమలాపురం ఆసుపత్రిలో జాయిన్ చేశారో ఆ విషయంలో ప్రభుత్వ వైద్యురాలు పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిహెచ్ డాక్టర్ శిరీష ఈ ట్రీట్మెంట్ చేసినట్లుగా ఆరోపణలు రావడం, ప్రస్తుతం అయితే ఆసుపత్రిని సీజ్ చేసేందుకు అధికారులు సీజ్ చేశారు. ఇంకా వైద్యురాల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే అంటే ప్రియురాలు ఉంటారో వాళ్ళకి ఇలాంటి అన్నౌన్ ఆపరేషన్లు చాలా చోట్ల చేస్తున్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ క్లియర్ కట్ గా వైద్యులకు సూచనలు గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. ఈ కేసులో మనం చూస్తే మంగళవారం కాలేజీకి వెళ్ళినటువంటి విద్యార్థిని ఇటు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పాప ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఆందోళనతో పోలీసులను ఆశ్రయించినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ అమలాపురం ఉమెన్ కేర్ ఆసుపత్రిలో ఉన్నట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్ళి చూసినటువంటి తల్లిదండ్రులకు షాక్ గురయ్యారు. తమ పాప అప్పటికే అంటే ప్రెగ్నెన్సీ ఉందని తెలవడంతో ఒక్కసారిగా తండ్రి కుప్పకూలిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఇలాంటి ఆందోళనకరమైనటువంటి విషయాల్లో డాక్టర్లు కూడా సీరియస్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారడం జరిగింది. ఐన్యూస్ కథనాలతో విషయం వెలుగులోకి రావడం జరిగింది. దీని మీద కలెక్టర్ మహేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ వైద్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్ వ్యవహారం మీద విచారణ జరుగుతుంది. అయితే ఆమె మీద విచారణలో ఏదైనా వాస్తవాలు తెలితే ఆమె చర్యలు తీసుకుంటారా లేదనేది చూడాల్సి ఉంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ గణేష్.